So hey guys, welcome back to the new video. So guys, ఈరోజు అయితే మనము ఈరోజు అయితే నాటుకోడి విత్ రొట్టెలు చేస్తున్నాం. ఇప్పుడు నాటుకోడి మా తాత కట్ చేస్తున్నాడు చూదురు. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్దాం. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసుకున్నాం. తర్వాత ఏమేమి వేసుకున్నాం మమ్మీ? మసాలాస్ అంటే ఏమి? జీలకర్ర, సాజీరా, చెక్క, ఇలాచి, లవంగం, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్ చిట్టుతుంది. ఏమైంది ఆడు ఎప్పుడు నేను చేసేస్తా. కొత్తిమీర కరివేపాకు తీసుకో. ఇవ్వండి ఫ్రీ కరివేపాకు. నాకు పెద్ద పెద్ద పీసులు చేయండి. మా చెల్లుతుంది. ఇట్లా పాట్లు వేసుకుని మంచిగా వస్తుంది కర్రీ. ఇట్లా వేసుకుందాం. అవి ఏ కలర్ రావాలి? బ్రౌన్. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లనే పెట్టుకోవాలంట ఆయిల్లో. కరివేపాకు కట్ చేస్తున్నాం. మనమే వేసిద్దాం. మళ్ళీ ఇంకొంచెం రోహిత్, ఇంకొంచెం మాట్లాడుతీ నేను చేస్తానా? ఇప్పుడైతే మనం చికెన్ కడుక్కుందాం. నాటుకోడిని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయాలంట. అది గార్లిక్ పేస్ట్ అది. ఇప్పుడు మనం చికెన్ ని కడిగేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో పసుపు కూడా వేసేసుకొని మిక్సింగ్ చేసాను. ఇక్కడ చిల్లీ పౌడర్ ఉంది, ఇక్కడ వాటర్, ఇక్కడ నాటుకోడి, తర్వాత ఉప్పు, చికెన్. రోహిత్ చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. ఏం లేదు సార్, నేను తినను సార్ దీన్ని. సార్ నాకు నచ్చదు సార్ ఇది. ఏమని మిక్స్ చేస్తా. మొత్తం మాడిపోయింది. అమ్మాయి చేసే వరకు మాడిపోదా? పొగ ఏం పొగరే ఇది? దీనికి లోపల పోయి లిడ్ వైపు దీనికి గ్యాప్. సో చూడండి ఖాయిస్, ఇప్పుడైతే చికెన్ వేసేసుకుందాం. ఇట్లా సేమ్ ప్రొసీజర్ చేసేయండి, చికెన్ మంచిగా అవుతుంది. ఇప్పుడు మనం క్యాప్ పెట్టేద్దాము. మిక్సీ చేశాక మిక్స్ చేసి క్యాప్ పెట్టేద్దాం. ఇప్పుడైతే మనము 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాం. అది కూడా మీకు ఇష్టం వచ్చినంత వేయండి.
మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి 3 స్పూన్స్ వేసుకున్నాం అనుకుంటా. 2 స్పూన్స్ వేసుకోండి మీరు. సో దాన్ని మిక్స్ చేసేసి లిడ్ పెట్టండి 5 మినిట్స్ వరకు. తర్వాత వాటర్ వేసుకున్నాం. దాంట్లో వాటర్ వేసుకోండి గ్రేవీ కోసం వాటర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది నాటుకోడి పులుసు మమ్మీ, నాటుకోడి పులుసు ఇది. సో చూద్దాం. నెక్స్ట్ మీరు ఎంతమంది ఉంటే అన్ని లైక్ హాఫ్ వేసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇద్దరికి వస్తుంది. ఇంకోసేపు మగ్గితే ఇంత దగ్గరకు అయిపోతుంది. సో టేస్ట్ చూసుకోండి. మళ్ళీ ఏమన్నా తక్కువ ఉంటే వేసేసుకోండి, ఎక్కువ ఉంటే తగ్గించండి. ఎట్లా తగ్గిస్తారు మమ్మీ? కొబ్బరి పొడి వేసి కారం తగ్గుతుంది. కొబ్బరి పొడి అవన్నీ వేసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుందాం. మాకు సాల్ట్ సరిపోలేదు. అది రాక్ సాల్టే, మొత్తం రాక్ సాల్టే వాడాలి నాటుకోడిలో. రుచి ఉంటుంది, కొంచెం టేస్ట్ ఉంటుంది అంట కొంచెం ఎక్కువ. స్పైసీ మేము స్పైసీగానే తింటాం ఎప్పుడు, అందుకే స్పైసీ చేస్తున్నాం మమ్మీ. లోపలికి. సో ఈ స్టిక్స్ని మనం లోపలికి పెడదాం. ఇప్పుడు గ్యాస్ లేదు కాబట్టి ఇదే వాడాలి. హైదరాబాద్ లాంటి గ్యాస్ ఉంటుంది, ఇక్కడ గ్యాస్ లేదు. ఇప్పుడు చాలా మోస్ట్ ఆఫ్ దెమ్ ఇవే యూజ్ చేస్తున్నారు మమ్మీ. అది లోపలికి, ఇది లోపలికి. అది చిన్న అదద్దు పెట్టద్దు, చాలు. ఇదే మస్తు చాలా. దీంట్లో సాల్ట్. సో గైస్ మీరు ఆర్సీబీకా లేదంటే ఎస్ఆర్హెచ్కా కామెంట్ చేయండి. నేనైతే ఆర్సీబీ, మీరు ఏ టీమో కామెంట్ చేయండి. ఈ నాటుకోడితో మళ్ళీ మనము రొట్టెలు కూడా చేసుకుందాం. రొట్టెలు కూడా చూపిస్తా. చపాతీ చేస్తుంది. ఓకే, చపాతీ చేసుకుందాం. చపాతీ మీకు ఎట్లా తెలుసుగా. తినేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను. ఇంకా అంతే, ఇది పక్కకి మళ్ళీ చేస్తాం. సో అదిగోండి క్యూట్ పప్పి వచ్చేసింది మన మాటల్లోని. ఏ పప్పి, ఉయ్ నువ్వారా? హాయ్. ఇది పైకి ఎగురుతుంది, జంప్ చేస్తుంది. సో గైస్ మళ్ళీ చెప్పరా గైస్. ఇప్పుడైతే మనము దాంట్లో రాక్ సాల్ట్ వేసేసినాక లిడ్ పెట్టాం కదా. లిడ్ పెట్టినాక ఒక్కొక్కసారి మిక్స్ చేయాలంట, లైక్ 10 minutes ఒకసారి మిక్స్ చేయాలంట. సో మా మమ్మీ ఆల్రెడీ 2 times వేసేసింది, 3rd time చేస్తుంది. సో లెట్స్ సీ. దీంట్లో మళ్ళీ ఏం వేసుకున్నాం మమ్మీ? సో పుదీనా వేసుకోవాలంట. తర్వాత అంతే, ఇంతకుముందు అయితే చెప్పినా కదా. తర్వాత కొరియాండర్ తర్వాత ఇంకేం లేదని, ఇదిగోండి అంతే. కొరియాండర్ వేసేసారు, పక్కకు పెట్టేసి ఇప్పుడు చపాతీస్ చేస్తున్నాం. ఇప్పుడు నా ప్లేట్లోకి ఆల్రెడీ చపాతీ వచ్చేసింది. ఇప్పుడు కర్రీ వేసుకుందాం. చూడండి ఎండలా మంచిగా చికెన్. సరే గైస్, తిని చెప్తా ఎట్లుందో. సో గైస్ చూడండి, బాగుందో లేదో చూద్దాం. ఓకే. సో గైస్ ఇప్పుడైతే మనం తిందాం.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్.